మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వీటన్నిట్లలో అంతకుముందు గుజరాత్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే 21 రాష్ట్రాల్లో డైరెక్ట్గా బీజేపీ బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వాలు నడుస్తున్నాయి దేశవ్యాప్తంగా. అయితే నరేంద్ర మోడీ వచ్చాక 9 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు వచ్చారు గత 12 ఏళ్లలో. అది ఇప్పుడు తాజాగా ఈ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయాక చర్చ నడుస్తుంది. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ విజయ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఒరిస్సా, బీహార్, ఇప్పుడు బెంగాల్ 9వది డైరెక్ట్గా ముఖ్యమంత్రులుగా బీజేపీ వాళ్ళు అవ్వడం. 2014లో డైరెక్ట్గా బీజేపీనే నేరుగా హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసి మనోహర్ లాల్ ఖట్టర్ అంతకుముందు హర్యానా వికాస్ పంచన్ అట్లాంటి వాళ్ళతో కలవాల్సి వచ్చేది. 2016లో అసెంబ్లీ ఎన్నికలు అతిపెద్ద పార్టీగా అవతరించి ఆ తర్వాత మహాయుత కూటమిలోని మిత్రపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ అప్పుడే ముఖ్యమంత్రి అయింది. 2016లో అస్సాంలో ఈశాన్య ప్రాంతంలో ఫస్ట్ టైం బీజేపీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకుని సర్బానంద్ సోనోవాల్ బీజేపీ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత వరుసగా జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికలు గెలుచుకొచ్చారు. ఇప్పుడు హిమంత బిశ్వా శర్మ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2016లో అరుణాచల్లో జరిగిన పలు నాటకీయ పరిణామాల తర్వాత బీజేపీ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 16 జూలైలో కాంగ్రెస్ నేత పెమా ఖండు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తన 33 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏకంగా బీజేపీ మిత్రపక్షమైన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్లో చేరిపోవడం, ఆ తర్వాత ఆ పార్టీ వచ్చి బీజేపీలో విలీనం అవడం. 2016 డిసెంబర్లో బిగిన్ అయినటువంటి బీజేపీ ప్రభుత్వం పెమా ఖండు సీఎంగా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. 2017లో మణిపూర్ ఎన్నికల తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ ఇతర ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పడింది. బీరేన్ సింగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు, కొనసాగుతూ ఉన్నారు. 2018 ఎన్నికల్లో త్రిపురలోని లెఫ్ట్ ఫ్రంట్కి దశాబ్దాల సుదీర్ఘ పాలనకు తెరదించి బీజేపీ అక్కడ సక్సెస్ అయింది. బిప్లబ్ కుమార్ దేబ్ నేతృత్వంలో తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 2024లో ఒరిస్సాలో జరిగిన ఎన్నికల్లో బిజు జనతాదళ్ ఓడించి తూర్పులో మొట్టమొదటిసారిగా మోహన్ చరణ్ మాజీ ఇప్పుడు అక్కడ మాంజీ బీజేపీ తొలి సీఎం. 2025లో బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీయూ సహకారంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నితీష్ ఇప్పుడు దిగిపోయి సమ్రాట్ చౌదరి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు బెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యారు. ఓవరాల్గా ఈయన వచ్చిన తర్వాతనే 9 రాష్ట్రాలు చేంజ్ చేసినట్టయింది.